పెదవేగి మండలం కొప్పాక స్లూయిస్ ద్వారా విడుదల చేసిన నీరు కొప్పాక, పెనకడిమి, పెదకడిమి, దుగ్గిరాల, అమ్మపాలెం, భోగాపురం, వట్లూరు గ్రామాల పరిధిలోని దాదాపు 10,700 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు పెదపాడు మండలంలోని వట్లూరు గ్రామ శివార్లోని పెద్ద చెరువుతో కలిపి దాదాపు 14 చెరువులు నీటితో నిండనున్నాయి. అదేవిధంగా దెందులూరు మండలం కొప్పులవారిగూడెంలోని గుండేరు రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసిన గోదావరి జలాల వలన దెందులూరు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలో దాదాపు 14,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు సుమారు 26 చెరువులు నీటితో నిండి జలకళను సంతరించుకోనుండగా దాదాపు 9,000 ఎకరాల చేపల చెరువులకు సైతం నీరు అంది చేపల సాగు రైతులకు కూడా లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, రైతుల ప్రభుత్వమని, అందుకే ప్రజలు గాని రైతులు గాని ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు. ఈ భూమి, ఆకాశం, గోదావరి, పోలవరం ఉన్నంతకాలం స్లూయిస్ ద్వారా శాశ్వతంగా సాగునీరు అందుతుందని, గత టీడీపీ ప్రభుత్వంలోనే రైతుల కోసం పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ సహకారంతో అంకన్గూడెం స్లూయిస్ను ప్రారంభించి రైతులకు అండగా నిలిచామని అన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ఇతర గ్రామాలకు కూడా పుష్కలంగా సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. అంకన్గూడెం స్లూయిస్ నుంచి నీటి విడుదల కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీల అధ్యక్షులు బొప్పన సుధా, క్లస్టర్ ఇన్ఛార్జి అయినాల వెంకటనారాయణ, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ, నీటి సంఘం అధ్యక్షులు చిట్టయ్య, ఉపాధ్యక్షులు చంద్రయ్య, దెందులూరు ఏఈ కిషోర్, కృష్ణా కెనాల్ ఈఈ సుబ్రహ్మణ్యం, పోలవరం ఆర్ఎంసీ ఏఈ లలితాదేవి, రవికుమార్, ప్రసాద్ సహా పలువురు సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అవసరాలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందదాయకంగా ఉంది. కొప్పాక అనేది ఇప్పుడు అన్నింటిలోనూ ఫస్ట్ హక్కుదారు. ఫస్ట్ అంటే పోలవరం మొదలైన కాలంలో మొట్టమొదటిగా ఈ నీళ్లు తీసుకునేటువంటి హక్కు వచ్చింది మన కొప్పాక దగ్గర. ఈ భూమి, ఆకాశం ఉన్నంతకాలం, ఆ ప్రాజెక్టు ఉన్నంతకాలం శాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి హక్కు వాళ్ళకి చేతగాక దీన్ని నిర్వహించడం వీలు కాక గత 5 ఏళ్లుగా ఏనాడు సరిగ్గా నీళ్లు లేకపోయాయి. కృష్ణా డెల్టా స్టెబిలైజ్ అవ్వకుండా మేము తీయటం ధర్మం కాదు. మా పక్కన ఉన్న ముందు దానికోసమని ఏర్పాటు చేసినటువంటి కాలం కాబట్టి వాళ్ళకి సరిపడా నీళ్లు ఉన్నాయని చెప్పిన తర్వాతే మంత్రి గారి యొక్క అనుమతితో మరి ఈరోజు 2 చోట్ల కూడా నీళ్లు తీయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ ఒక్క కాలువ ద్వారా 10,000 ఎకరాలకి శాశ్వతంగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ పోలవరం, ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్ననాళ్ళు శాశ్వతమైనటువంటి హక్కుని గత పట్టిసీమ కాలువప్పుడే చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ వెంటనే శాంక్షన్ చేసి వీళ్ళకి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అప్పుడు కూడా నేనే ఆనాడు ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి ఉమా గారు, పుల్లారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, నేను కలిసి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాము. మరలా ఆ రోజు నాటి నుండి ఈ రోజు నాటి వరకు దీనికి ఠికాణా లేదు. ఈ 5 ఏళ్లు దీన్ని తీస్తారా తీరాని చూసుకుంటూ పోతామే తప్ప దీన్ని తిప్పినోడు కానీ తీద్దామని ఆలోచన ఉన్నాడు కానీ ఒక్కడంటే ఒక్కడ కూడా లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా